రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని రూ. 2,000 కోట్లు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను మోసం చేసి పార్టీలను దీనిపై మాట్లాడే హక్కు లేదని అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా నిధులు ఈ నెల ఆఖరులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. అయితే ఈరోజు వాస్తవానికి ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీ అంటే ఏంటి? కాంగ్రెస్, తర్వాత ప్రతిపక్ష, తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. మరి వాళ్ళు అడగకపోతే మరి ప్రజలు వచ్చి అసెంబ్లీలో వచ్చి అడుగుతారా? మిమ్మల్ని గెలిపించుకున్నది ఏదో మీరు రుణాలు అదేమో సంథింగ్ ఏమంటారు దాని అప్పులు దాన్ని మిత్తిగట్టడానికి మీరు ఎక్కిరా? మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేసేయండి. చేస్తున్నాం అని చెప్తున్నారు. 15 నెలలు అయిపోయింది, 16 నెలలు 16 నెలలకు వస్తుంది దగ్గర. ఈ 16 నెలల ప్రభుత్వంలో మీరు చేసేయాలి తొందరగా. నెక్స్ట్ మీరు రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ టర్మ్లో ఛాన్సే లేదు. ఇంకో 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంకో 3 ఇయర్స్ అయితే అయిపోతుంది. లాస్ట్ ఇంకా మీకు 3 సంవత్సరాల చెక్ పవర్ కూడా పోతుంది అందరికీ. అప్పుడు ఇంకా ఎవరు అడగాలి మిమ్మల్ని? ఈరోజు మీరు ఎమ్మెల్యేలని అంటారు, రేపు పొద్దుగాల ప్రజలను అడుగుతారు. మాట్లాడే హక్కు లేదు. నీ ఒక్క ఓటుతో మేము గెలిచినామా అనే ఛాన్సెస్ ఉంది. ఆల్మోస్ట్ మిమ్మల్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది. జనాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. నమ్మకం లేకనే కాంగ్రెస్ గవర్నమెంట్కి పట్టాలెక్కించినప్పుడు ఏం చేయాలి? రుణమాఫీ చేయాలి, టైంకు రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా, రుణమాఫీ 2 చేస్తే మీరు గెలుస్తారు. కేవలం రుణమాఫీ ఇవ్వలేరన్న కోపంతోనే కేసీఆర్ని గద్దె దించి కాంగ్రెస్ని గద్దెక్కించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాపం సీఎం రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరి మధ్యన అయోమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు. సార్ మీరైనా కనీసం ఇటువంటి మాటలని కొద్దిగా కొట్టిపడేసి మీ పని మీరు చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికన్నా రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి కావాలి. మా ఊళ్ళో కూడా చాలామందికి కాలేదు, చుట్టుపక్కల కూడా చాలామందికి రాలేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాలకు అయితే తెలుసు కదా. అయినాయి అని మాట్లాడుకున్నంత ఈజీ కాలేవు. తొందరగా రుణమాఫీ చేసేసి రైతు భరోసా చేస్తే జనం దృష్టిలో మీరు హీరోలుగా నిలిచిపోతారు.